ఇది మేమందరం తిన్న అన్నం. ఇందులో ఏమీ కలపలేదు. ఇప్పుడు తిను. చూస్తున్నావేంటమ్మా, తిను. దయచేసి నన్ను ఈ విషయంలో ఎవ్వరూ బలవంతం చేయకండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏం పెట్టుకున్నావు మనసులో? మీరెంత బతిమాలినా తినదు బామ్మ. మనెవ్వరి మీద తనకి నమ్మకం లేదు. లేదు, అలాంటిది ఏమీ లేదు అంటున్నాను కదా. ఎందుకు ఊరికి పదే పదే అదే మాట అంటారు? అయితే తినడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం ఉంది. నీ భర్తగా నువ్వు నన్ను నమ్మితే ఈ అన్నం తిను. తిను వైదేహి, ఎందుకంత ఆలోచిస్తున్నావు? తిను. నేను తినను తినను తినను. మీకు చెప్తే అర్థం కాదు. నేను తినలేను. ఇది ఈ ఇంటి ఉత్తమ కోడల పరిస్థితి. దేవాంశ్, మా అందరి పని అయిపోయింది. నిన్ను కూడా రేపో మాపో అనుమానిస్తుంది. ఆల్రెడీ నీ మీద కూడా అనుమానం ఉంది. భర్తన్న విలువ కూడా లేదు. భర్తకి విలువ ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే, నాకెలాగూ ముద్ర వేశారు. వైదేహి ఉత్తమ భార్య కదా, తన గురించి మాట్లాడండి. నిజంగా వైదేహికి నమ్మకం ఉంటే తన మాట వినేలా చేసి రుజువు చేసుకోమనండి. అంతా నా తలరాత. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకీ రాత రాశాడా దేవుడు. ఏంటత్తయ్యా, ఇంకా జరిగిందే తలుచుకుని బాధపడుతున్నావా? ఈ ఇంటికి తగ్గట్టుగా అణుకువగా ఉంటుంది. ఇంట్లో అందరినీ కలుపుకుపోతుందని నెత్తిన పెట్టుకున్నారు కదత్తయ్యా. ఏమైంది? నేను ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద అనేస్తాను. అందుకే చెడ్డదాన్నైపోయాను. అది ప్రేమ మంచిగా నటిస్తుంది, అందుకే మంచిదైపోయింది. కాని అసలు స్వరూపం ఏంటో ఇప్పుడైనా అర్థమైందా? ఊర్మిళ, ఆర్పాల్సిన మంటని రాజేస్తున్నావా? అయ్యయ్యో లక్కీ, ఎప్పుడు చూసినా నన్నే అంటారేంటి? విషయం చెప్తాను, సరిగ్గా విను. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పుని మంచు ముక్కనుకుని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నారు. అదే అత్తయ్య గారికి చెప్తున్నాను. నువ్వు ఏమైనా చెప్పగలవు ఊర్మిళ. ఏమీ లేనప్పుడే ఉన్నట్టు భ్రమ కల్పించేదానివి. ఇంత ఆధారం దొరికాక ఎందుకు వదులుతావు? ఏమైనా చెప్తావు. అయినా కంటికి కనిపించేదాని వెనక అర్థం కాని కొన్ని నిజాలుంటాయి. నువ్వు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మాకు అర్థం అయింది ఒక్కటే, వైదేహికి అత్తయ్య గారి మీదున్న అనుమానం
అత్తయ్య మీకింకేమైనా అర్థమైందా? పోనీ మీకేం అర్థమైందో చెప్పండి. లేదంటే అదిగో తనే వస్తోంది, తననే అడగండి. అత్తయ్య, వైదేహి, నువ్వెందుకు ఇలా చేసావో నాకు తెలీదు. కానీ మనం చేసిన పని అపార్థాలకి దారి తీసినప్పుడు అది మన మధ్య అగాధాలని సృష్టించక ముందే వాటిని దూరం చేసుకోవడం మంచిది. నువ్వెందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక్క మాట చెప్పు, నిన్నందరూ అర్థం చేసుకుంటారు. లక్కీ లక్కీ. దేవాంశ్ అడిగితేనే చెప్పలేదు. నువ్వడిగితే ఎందుకు చెప్తుంది చెప్పు? అక్క చాలు, కారణం ఏదైతే ఏంటి, అత్తయ్య ఇచ్చింది తినలేదు కాబట్టి అనుమానించాను అంటున్నారు. ఇప్పుడు అత్తయ్య ఇచ్చేది తింటే నమ్మకం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీ చేత్తో ఏమైనా ఇవ్వండి, సంతోషంగా తింటాను. పొద్దున కుంకుమ పువ్వు కలిపిన పాలిచ్చారు కదా, మళ్ళీ ఇవ్వండి. మీ చేత్తో ఇచ్చేది నాకు, నా బిడ్డకి అమృతం అవుతుంది. ఇవ్వండి అత్తయ్య. అప్పుడు విషం ఇప్పుడు అమృతం అయిపోతుందా? ఇచ్చినప్పుడు తిరస్కరిస్తే కావాలనుకున్నప్పుడు దక్కదు. దక్కదని చెప్పడానికి నువ్వెవరు? గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే జీవితాలు ముందుకెళ్ళవు. అమ్మా, పాలివ్వు, ఇప్పుడు తాగుతానంటుంది కదా. అత్తయ్య, జరిగింది దయచేసి మనసులో పెట్టుకోవద్దు. ఇవ్వండి అత్తయ్య. అందరూ ఏదో అనుకుంటున్నారనో, దేవాంశ్ బాధపడుతున్నాడనో నీ మనసు మార్చుకోనక్కర్లేదు. నా చేతి పాలు నీకెప్పటికీ అమృతం కావు. అత్తయ్య, అమ్మా, అమ్మా, నువ్వు బాధపడకు వైదేహి. అమ్మ ఇంకా బాధలో నుంచి బయటికి రాలేదు, అందుకే ఏదో అలా మాట్లాడింది. ఈ కోపం ఎంతోసేపు ఉండదులే. పాపం, ఒక్క పూటలో నీ కథ ఎలా తలకిందులైపోయిందో. రాత్రి నా మీద పెట్రోల్ పోసా, ఇప్పుడు నేను అత్తయ్యకి నీ మీదున్న నమ్మకం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాను. అదెప్పటికీ చల్లారదో, చల్లారనివ్వనా? మన ఏర్పాట్లా? అదే బావా, రంగుల పండుగ రోజు ఏదో జరగబోతుందని చిట్టితల్లి చెప్పింది. కానీ అది ఏంటి అన్నది తెలీదు. అందుకే వాళ్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోయావు కదా. ఇంకా వాళ్ళేమైనా చేస్తారని భయపడుతున్నావా? మళ్ళీ అంత ధైర్యం చేయరనిపిస్తుంది. వాళ్ళని నమ్మడానికి లేదు బావా. వాళ్ళు మనుషులు కాదు, పగబట్టిన నాగుపాములు. ఎంత కొట్టినా విషం కక్కాలని చూస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోనీ ఆ రంగులకి దూరంగా ఉందామంటే ఊళ్ళో నుంచి జనం వస్తున్నారు. నాన్నగారు లేరు. మనం కూడా దూరంగా ఉంటే వాళ్ళందరూ నిరాశ చెందుతారు. లేదు బావా, ప్రతి సంవత్సరం మావయ్య గారు చేసే ప్రతిదీ మనం చేయాల్సిందే. అప్పుడే ఆయన దారిలో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళమవుతాం. మరేం చేద్దాం? హోలీ అంటేనే రంగుల పండుగ కదా బావా. వాళ్ళు ఏం చేసినా రంగులతోనే చేయాలి. వాటి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. చెప్తాను. ఏంటిది? ఇది
ఒంటికి పూసుకుంటే రంగు మీద పడినా దాని ప్రభావం చర్మం మీద ఉండదు. ఇది నేనే నా చేతులతో తయారు చేశాను. అయితే ఇప్పుడు నూనె ఒంటికి రాసుకోవాలి అంటావు. అవును బావా. అయితే బయట రంగులతో ఆడుకునే ముందు లోపల నూనెతో ఆడుకుందాం. నూనెతో ఆటలేంటి బావా? ఆడొచ్చు. సరదాగా నువ్వు నాకు రాయి, నేను నీకు రాస్తాను. సరే. గడిచిన సంవత్సరం జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు అలాగే మెదులుతున్నాయి. కానీ ఈ ఏడు ఆ రంగులన్నింటినీ నా జీవితంలోంచి తీసుకెళ్లిపోయాయి. కౌసల్య, రాజా గుర్తొచ్చాడా? మర్చిపోతే కదత్తయ్యా, ప్రత్యేకించి గుర్తు తెచ్చుకోవడానికి ఈ ఇంట్లో అణువణువు ఆయనే ఉన్నారు. నా కొడుకు ఆశని బతికిస్తే నా కొడుకు బతికున్నట్టే కౌసల్య. నా కొడుకు కలలు సర్వస్వం, ఈ ఇంటి వారసత్వం. అది వైదేహి కడుపులో పెరుగుతుంది. పోయిన నా బిడ్డ మళ్లీ తన రూపంలో వస్తాడనే నమ్మకం. నిజమే బామ్మ. వైదేహి బిడ్డతో పాటు మనకి దూరమైన సంతోషాలన్నీ తిరిగొస్తాయి. ఈరోజు హోలీ పండుగ తర్వాత వీళ్ల బతుకులెలా ఉంటాయో తెలియదు. ఇక కడుపులో బిడ్డంట, అది తెచ్చే సంతోషమంట. వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉండని, మన ఆచరణలో మనముందాం. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? చెప్పింది గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు బామ్మగారు? బాగానే గుర్తుంది. ఏం జరిగినా మా మీదే పెడతారు కదా. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈసారి హోలీ మేమెవ్వరం ఆడడం లేదు, దూరంగా ఉంటాం. ఈ నిందలు పట్టం మా వల్ల కాదత్తయ్యా. ఏం జరిగినా మాకు సంబంధం లేదు. మమ్మల్ని ఏం అనొద్దు. పండక్కి సంతోషాలకి దూరంగా ఉండమని చెప్పడం లేదు పిన్ని. ఆ సంతోషాన్ని దూరం చేసి పనులేవి చేయొద్దని చెప్తున్నాను. ఏమైనా జరిగిందో? ఈ టార్చర్ మా వల్ల కావడం లేదు. ఆగండి. ఏం చేస్తున్నారు? హోలీ ఆడుతున్నారా లేక చందనం పూస్తున్నారా? మావయ్య గారుండుంటే ఈ పాటికి ఒళ్లంతా రంగులతో నిండిపోయి రంగు నీళ్లతో ఈ బట్టలన్నీ తడిసిపోయి ఉండేవి. క్రిందటి సంవత్సరం ఎంత బాగా జరిగిందో. గత సంవత్సరం అంటే వైదేహికి సియాకి పోటీలు జరిగాయి. ఇప్పుడెవరికి పోటీలు పెడతారు? ఇప్పుడు కూడా పోటీ పెట్టుకుని ఆడుకోవచ్చన్నయ్య. అదేలా మనవడా? ఏముంది, అందరూ ఒకరి మీద ఒకరు రంగులు కొట్టుకుందాం. చివరికి ఎవరి ఒంటి మీద తక్కువ రంగులుంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఎలా ఉంది? బావుంది, అదిరింది. ఇప్పుడు అస్సలైన మజా.
వీళ్ళు ప్రతిసారి మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా? ఊర్మిళ నువ్వెళ్ళు వెళ్ళు. అమ్మ నువ్వెళ్ళు. నువ్వెటెళ్తావురా? నేను ఎటు వైపు వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఆహా. బావా హా? మనం నిజంగానే దాక్కున్నావా? ఏ నీకు డౌటా? ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? వచ్చేసారు. ఎక్కడున్నారు? ఏ, అదిగో అక్కడున్నారు. అదిగో అక్కడ ఉన్నారు. పట్టుకోండి. పద, పద, పద. పదండి. అమ్మగారు ఆగండి, అయ్యగారు ఆగండి, అయ్యగారు ఆగండి, అమ్మగారు ఆగరు, అయ్యగారు ఆగండి. అప్పుడు రావాలి పంచాంగం చెబితే గాని పండుగ రానందా, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా? ఓకే డూప్లికేట్ నీ బొంద ఒక్క పని కూడా చక్కగా చెయ్యవు నువ్వు. ఛీ, వేస్ట్ ఫెలో. అరే ఒక్కటి కూడా వర్కౌట్ చేయవు. వేస్ట్ ఫెలో. అవుట్. గాడ్. ఊర్మిళ ఇది పనిచేస్తున్నట్టుంది ఊర్మిళ. అవును, చాలా వంటగా ఉంది. సచ్చినోడా, సచ్చినోడా. అన్ని రివర్స్ అవుతాయి. మంట. అయ్యో, మంట. దేవుడా. ఊర్మిళ ఊర్మిళ మంట మంట. ఊర్మిళ, చాలా మంటగా ఉంది. ఊర్మిళ, ఏమైంది? అయ్యో ఊర్మిళ మంట. ఏంటిది? మంట వచ్చేస్తుంది. ఊర్మిళ. అయ్యో, నా కళ్ళు కనిపించట్లేదు. ఊర్మిళ కనిపించట్లేదు. అత్తయ్య ఇక్కడ, అత్తయ్య ఇక్కడ. నా కళ్ళు కనిపించట్లేదు. కళ్ళు కనిపించట్లేదు. అయ్యో. వాలి, వాలి, ఎక్కడున్నావు? ఎక్కడ సచ్చావురా? వాలి, 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 వాలి. మంట మంట. అయ్యో. ఒరే వాలి, ఎక్కడి నుంచి తెచ్చారా ఈ రంగులు? అబ్బా, అయ్యో. అమ్మో, అయ్యో. చెప్పేది పూర్తిగా విను వైదేహి. ఒంటి మీద రంగులు పడితే రక్షణగా ఇది రాసుకున్నాం. కానీ కళ్ళలో పడితే? కళ్ళకేం చేస్తాం? ఒంటి మీద రంగు పడితే ఏదో దురదతోనో మంటతోనో పోతాయి. కానీ కంట్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్ళకు కూడా రక్షణ ఉండాలి. కళ్ళకి రక్షణ ఎలా? కళ్ళకు కూడా ఏదైనా మందు పూసుకోవాలా? అవసరం లేదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బావా, నేను నూనె రాస్తేనే వాళ్ళకంతలా భయపడుతున్నావా అని అడిగావు. మరిది భయం కదా? నాది జాగ్రత్త వైదేహి. వాళ్ళని తెలివిగా ఎదుర్కోవాలి, భయంతో నెగ్గలేం. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చాలు. అంటే కళ్ళకి ఎలర్జీ రాకూడదని కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నాం. కాబట్టి మా కళ్ళకి ఏం కాలేదమ్మా. అవును బావా, ఒంటికి నూనె రాసుకున్నాం కదా, అందుకే మనకి దురద పుట్టలేదు. దొరికిపోయే ఉన్నాము. అయినా ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. ఆ రంగులు ఎక్కడి నుంచి ఎరా ఏ పాడు పని చెయ్యొద్దంటే మళ్ళీ చేశారా?
మాకేం తెలియదు బామ్మ, నిజంగా మాకేం తెలియదు. ఆ గూడెం వల్ల ఎవరో తెచ్చుంటారు. అవన్నీ వద్దని పక్కన పెట్టాం కదా, అవెందుకు తీశారు? అంటే మనం తెచ్చిన రంగులు అయిపోతే ఆ రంగులు తీసుకున్నాం దేవాంశ్. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు? తెలిస్తే తీస్తామో చెప్పు. అసలు మీరే ఆ రంగులు తెచ్చారేమో అని నా అనుమానం. కళ్ళు పోయింది కాక, ఇప్పుడు తప్పు చేసింది కూడా దొరికిపోతాం. ఇక్కడ నా కళ్ళు పోయి నేను ఏడుస్తుంటే కొంచెం కూడా జాలి చూపించకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తున్నారా? లక్కీ, ముందు ఊర్మిళని హాస్పిటల్ కి తీసుకెళ్ళు త్వరగా. ఉండని అమ్మా, ఇలాగైనా బుద్ధొస్తుంది. లక్కీ, ఏంటా మాటలు? ఎవరైనా సరే కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే సూటిపోటి మాటలతో ఇంకా బాధ పెట్టకూడదు. తొందరగా తీసుకెళ్ళు. అది వేరెవరి విషయంలోనైనా అయితే సరే బామ్మ, కానీ వీళ్ళ ముగ్గురు విషయంలో మాత్రం కాదు. దేవాంశ్ అనుమానించినట్టు వీళ్ళే ఆ రంగులు తెచ్చుంటారు. దేవుడు వాళ్ల వేలితోనే వాళ్ళ కన్ను పొడిచాడు. నాకు తెలుసండి, మమ్మల్ని నమ్మరు. అవకాశం దొరికింది కదా, ఎప్పుడు ఎప్పుడు సాధించాలని చూస్తారు. నేనేమైపోయినా పర్లేదు. అయ్యో దేవుడా, నా కళ్ళు దేవుడా, అత్తయ్యా అన్ని తీసుకో, నా కళ్ళు ఇచ్చేయి దేవుడా, దేవుడా. ఊర్మిళ ఊరుకో, ఏం కాదు. లక్కీ, వాదం లేకుండా ఊర్మిళని హాస్పిటల్. ఊర్మిళ, ఏంటా మాటలు? ఏమైంది ఇప్పుడు? ఇలా ఎందుకు మాట్లాడుతుంది లక్కీ? తను చెప్పేది నిజమే అమ్మా. ఇక తను లోకాన్ని చూడలేదు. బతికినంత కాలం ఇలా ఉండాల్సిందే. ఏంటి బావగారు, ఈ రంగుల ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది. కళ్ళు కనిపిస్తాయనుకుంటే అసలు పూర్తిగా కనిపించదంటారేంటి? రంగుల ప్రభావం తాత్కాలికం కావచ్చు, కానీ చేసిన పాపాల ప్రభావం శాశ్వతం కదా. కళ్ళు పోయాయని నేను ఏడుస్తా ఉంటే దెప్పి పొడుస్తున్నారా? ఈ బాధ కన్నా మీ మాటల బాధే ఎక్కువగా ఉంది. లక్కీ, నువ్వు అలా మాట్లాడకూడదు. తన మాటలకి కరిగిపోతున్నావా అమ్మా? పాపాల ఫలితం ఎప్పుడు అనుభవిస్తారన్నది పాత మాట. ఇప్పుడు ఎప్పుడు ఫలితం అప్పుడు అనుభవించాల్సిందే. ఇక తన బతుకంతా చీకటే. ఆపరేషన్ చేస్తే నయమవుతుంది కదా బావగారు. చాలా మంది నేత్రదానం చేస్తారు కదా. చేస్తారు, కానీ ఎందుకు కళ్ళు పెట్టాలి చెప్పు? మళ్ళీ పాపాలు చేయడానికా? అదేదో మంచి మనసున్న వాళ్ళకి ఆ కళ్ళిస్తే లోకానికి మంచి చేస్తారు కదా. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఇలా సూటిపోటి మాటలతో మెల్లగా చంపడం కంటే ఒకేసారి ఉరి తీసేయండి. లక్కీ, చాలా ఆపరా. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది బామ్మ. అందుకే బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తాను. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకుని అందులో రామాయణ మహాభారతాలు చదువుకుంటూ మిగిలిన జీవితం గడపమని చెప్తున్నా. అప్పుడైనా చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్తున్నా. ఆపండి, ఇక చాలా ఆపండి. అత్తయ్య, 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 హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇదే మాట. నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. అవే మాటలక్క. బావగారు నిన్ను వదిలించుకోవాలని ఎందుకు చూస్తారు? లేకపోతే బ్లైండ్ స్కూల్లో ఎందుకు వదులుతానంటారు? బావగారు, మీరెందుకు అలా అంటున్నారు? తన మంచి కోసమే వైదేహి. ఇప్పుడు పుట్టిగుడ్డి వాళ్ళనుకో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కళ్ళు లేకపోయినా ఎలా బతకాలో అలవాటైపోయింది. అమ్మా
చిటి తల్లి అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటావేంటి తల్లి? నీకు తెలీదా? మీ నాన్న గురించి ఒక పీడకల పదే పదే వస్తూనే ఉంది. మీ నాన్నకి ఏం జరగబోతుందో ఏంటో చెప్పు తల్లి, చెప్పు. నాన్న గురించి పీడకల? అవును చిటి తల్లి, ఆ కల కన్న తర్వాత కూడా నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వు నా కడుపులో ఉండటం వల్లే. మీ నాన్నకి ఏం జరగబోతుంది చెప్పు తల్లి, చెప్పు, త్వరగా చెప్పు. తెలియట్లేదమ్మా, కానీ నాకే తెలియంది ఏదో జరగబోతుందని తెలుస్తుంది. మమ్మల్ని నిన్ను కాపాడుకోవటానికి ఆ పరమశివుడే. తాకితేనే ఇలా ఉందంటే అబ్బా, తనువంతా సొంతమైతే వదిలే ఛాన్సే లేదు. ఒళ్ళో పడేలా చేసుకోవాల్సిందే. ఎవరికోసం వచ్చారు? బాబు గారి కోసం వచ్చాం. నేనే కదా బాబుని. దేవాన్స్ బాబు గారి కోసం వచ్చామయ్యా. దేవాంశ్ కోసమా? ఏం పని ఏంటో చెప్పండి, మనం చేసేద్దాం. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? అదే సాయం కోసం వచ్చారు కదా, మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తానని చెప్తున్నాను. దేవాంశ్ బాబుతో మాట్లాడాం బాబు, చదువు అయిపోయింది. ఏదైనా ఉద్యోగం చేయమంటే రమ్మన్నారు, అందుకని వచ్చాం బాబు. ఉద్యోగమా? దానికి దేవాంశ్ ఎందుకు? మనమే చాలు. ఒకవేళ మీరు దేవాంశికి చెప్పినా మనకే అప్పగిస్తాడు. అది మన లెవెల్. అవునా బాబు? అవును మరి. ఈ వాలి లేకుండా ఏ పని జరగదు. అవును, ఉద్యోగం ఎవరు కావాలి? ఈ అమ్మాయికేనా? ఇంత అందమైన బాబు, అదే ఇంత అనుకోవగా అమాయకత్వంగా మంచితనం కలబోసిన ఈ అమ్మాయికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. ఇప్పించేద్దాం. సరే, ఇంతకీ ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా పేరు రాజయ్యమ్మ. ఇది నా మనవరాలు రాజ్యలక్ష్మి. ఇక్కడే చదువుకుంది. దేవాంశ్ బాబు గారే చదివించారమ్మా. ఇప్పుడు ఉద్యోగం ఏమన్నా ఇస్తారని అడగడానికి వచ్చామమ్మా. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు చేసిన తప్పుకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఉరి తీయండి, ఉరి తీయండి. వైదేహి, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, బాటిల్ జారి కింద పడిపోయింది. చూసుకోవాలి కదమ్మా. అయినా నువ్వెందుకు అటు ఇటు తిరగడం? ఏమన్నా కావాలంటే తెస్తారు కదా. ఒట్టి మనిషివి కూడా కాదు. జాగ్రత్తగా ఉండమ్మా. వీళ్ళెవరమ్మా? దేవాంశ్ కోసం వచ్చారట. దేవాంశ్ రెడీ అయ్యాడా? అవుతున్నారు మామ. పైకే కదా వెళ్తున్నావు. దేవాంశ్ కోసం ఎవరో వచ్చారని చెప్పు. అలాగే అమ్మమ్మ. జ్యోతి, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. బావా. వైదేహి, ఏంటా కంగారు? అది నీకోసం దూరం నుంచి ఎవరు వస్తే అమ్మమ్మ పంపించమంది. ఓ, రాజయ్య రాజ్యలక్ష్మి వచ్చారా? వాళ్ళు
నీకు తెలుసా బావా? తెలుసు, మన ఊరే. రాజలక్ష్మిని నేనే చదివించాను. ఇప్పుడు ఉద్యోగం కోసం వచ్చినట్టున్నారు. వెళ్దాం పద. రా. బావా అయ్యో దేవుడా, అమ్మా, అమ్మా. అయ్యో కళ్ళు కనిపించకుండా పోయింది. అమ్మా, 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 అమ్మా. అయ్యో దేవుడా, ఈ లక్కీ ఎక్కడున్నాడో ఏంటో. ఏదో ఒకట్లే, బెడ్ దగ్గరకు వచ్చాను. ఇక ఇక్కడి నుంచి మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. లక్కీ, లక్కీ, ఎక్కడున్నావు లక్కీ? త్వరగా రా. ఎలాగానే వచ్చేస్తారు మీరు. ఎంత అరుస్తావో అరు. ఎందుకు వస్తారులే, మీరిలా ఎన్నిసార్లు అరిచినా నేను మాత్రం వచ్చానా? పర్వాలేదే, బాగానే జ్ఞానోదయం అయింది నీకు. ఏంటో ఇదైనా అర్థమైందిలే. ఈయన నన్ను పట్టించుకోరు. నా బ్రతుకు చీకటి బ్రతుకే కాదు, ఒంటరి బ్రతుకు కూడా. ఒక మనిషి మనల్ని పట్టించుకోకపోతే ఇంత బాధగా ఉంటుందా? సరిపోదే, నీలో ఇంకా మార్పు రావాలి. దీనికి కావాల్సిందే మంచి శాస్తి జరిగిందనుకుంటున్నాడు. నన్ను పట్టించుకోడు. అరిచి అరిచి గొంతు పోవడం తప్ప లాభం లేదు. అవును, ఇంకా అరవకు, గొంతు పోతుంది. అప్పుడు అస్సలు వినలేం. లక్కీ, 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 ఇక్కడే ఉన్నావా లక్కీ? ఎప్పటి నుంచో. అంటే ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? అవును, నీ పాటలన్నీ చూస్తున్నా. నేను అక్కడ పడ్డప్పుడు అప్పుడు ఇక్కడే ఉన్నా. అయినా పట్టించుకోకుండా అలాగే ఉన్నావా? నీకసలు మనసే లేదు. నీ మనసులో ఉన్నదంతా బయటికి కక్కించాలంటే నేను మనసు లేనట్టే ఉండాలి. మీరసలు మనిషేనా? నేను బయటికి వెళ్ళబోయి బాత్రూమ్ వైపు వెళ్లి పడ్డాను. కింద పడ్డప్పుడు కూడా లేపలేదు. ఏదన్నా జరిగి ఏదన్నా తగిలి ప్రాణం పోయి ఉంటే. నీది అంత తొందరగా పోయే ప్రాణం కాదులే. అయినా ఇప్పుడు నువ్వు గదిలో నుంచి బయటికెళ్ళి వెలగబెట్టేదేముంది? కుట్రలు కుతంత్రాలు తప్ప. ఇక అవన్నీ ఇంట్లో ఉండకూడదంట. తాతా, బాబు ఏంటిది? 2 రోజులు ఉండండి, పని అయిపోతుంది. రామ్మా. రా. వదలండి. వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను కదా, ఎందుకని తొందరపడుతున్నావు? వదలండి బాబు. బాబు నా మనోరాలను వదిలే బాబు. 2 రోజులు ఉండమంటున్నాను కదా. రావడమే మీ వంతు, వెళ్ళడం మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. బాబు వదలండి. ఎక్కువ. బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి, వదలండి బాబు, వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తప్పుకో. బాబు అన్యాయం బాబు, దారుణం ఇది. నా మనోరాలను వదిలేయండి. అన్యాయమో దారుణమో వెళ్ళాక తెలుస్తుంది. వెళ్ళు. కాదు బాబు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలేయండి. నీ మనోరాలు కావాలంటే నువ్వే ఎక్కువ. తాతా, దిగో. అయ్యా, అయ్యా, వద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా మా మానాన్న మేము వెళ్ళిపోతున్నామయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అయ్యా ప్లీజ్ అయ్యా. తాతా, రావే నువ్వు.
రా. గూడెంలో చాలా మంది చదువుకోవడానికి ముందుకొస్తున్నారు ఇందు. అక్షయ్ పాత్ర పూర్తి కాగానే అక్కడే ఒక కాలేజ్ నిర్మించారు. రా. ఏ, ఏ, వాలి. అయ్యో లేమా. బాబు బాబు వాలి, ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? మరీ అంత పిచ్చెక్కిపోయి లేని దేవాంశ్. మంచిగా స్పృహలో ఉన్నాను కాబట్టే ఇంట్లోంచి దొంగతనం చేసి వెళ్తున్న వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పడేశాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు వాలి? వీళ్ళలాంటి మనుషులు కారు. అయినా ఒక ఆడపిల్లని ఇలా లాక్కొస్తావేరా బుద్ధి లేకుండా? ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా ఒక్కటే. వీళ్ళు మన ఇంట్లోంచి డబ్బులు నగలు దొంగతనం చేసి తీసుకెళ్లిపోతున్నారు. అయ్యా మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. కాదా? అయితే మరి ఇవేంటి? వద్దన్నా మళ్ళీ వచ్చి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన దారేదో మనం చూసుకుందాం. హలో హలో, ఈజ్ దిస్ రాజలక్ష్మి? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ సిమెన్స్. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. మేము సిమెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటుంది. అవునా సార్? కానీ నేను ఏ కంపెనీకి జాబ్ కోసం అప్లై చేయలేదు సార్. నువ్వు అప్లై చేయలేదు. మీ కాలేజ్ నుంచి బాగా చదివే వాళ్ళ లిస్టు తీసుకుని ఇంటర్వ్యూలకి పిలుస్తున్నావు. మెరిట్ లిస్ట్ లో నీ పేరుంది, అందుకే నిన్ను పిలుస్తున్నావు. నువ్వు తప్పకుండా ఇంటర్వ్యూకి రావాలి. ఎప్పుడు సార్? ఎల్లుండి. ఎక్కడికి రావాలి సార్? అది రేపు ఇన్ఫార్మ్ చేస్తాం. మేమే కాల్ చేస్తాం, లేదంటే మీరు చేసినా పర్వాలేదు. అలాగే సార్, నేను వస్తాను. అవును, ఇదే నెంబర్ కదా సార్? అవును, ఇదే నెంబర్. ఓకే సార్. ఎవరమ్మా ఫోను? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు తాత. మా కాలేజీ నుంచి బాగా చదివిన వాళ్ళ పేర్లు ఇచ్చారంట. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, రమ్మంటున్నారు. ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది తాత. అవునా తల్లి? నువ్వు బాగా చదువుతావు కదా, వచ్చేస్తుందిలే. దేవాంశ్ బాబు వల్ల అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరిగి నిరాశగా ఊరెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. అవును తాత. చూడమ్మా, ఎల్లుండి అంటున్నావు కదమ్మా, మరి ఈ ఒక్కరోజుకి ఊరెళ్ళటం దేనికి? ఇక్కడే ఏదైనా గది తీసుకుందాం. ఎందుకు తాత? హాస్టల్ ఉంది కదా, వెళ్దాం. సరే పదమ్మా, పద. సమయానికి ఎవరో బాబు దేవుళ్ళ ఫోన్ చేశాడు. ఆ, పదమ్మా. నేను నీ పాలిట దేవుణ్ణి కాదే, ఎగిరిపోతున్న చిలకని వలేసి మరీ పట్టుకున్న వేటగాడిని. ఏమన్నాను? అంత బంగారం ఇచ్చేసావేంటన్నా? దానికన్నా ముందు ఏదో అన్నావు. ఏమన్నావో చెప్పు. ఓ అదా, ఊరి కొయ్యకి వేలాడేవాడిని కాపాడుకోవడం కోసం బ్రతుకంతా దారపోసినట్టు ఉన్న బంగారాన్ని ఊడ్చి ఇచ్చేసావేంటా అన్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్ల ముందు ఉరికంబం కదలాడుతుందా? నా కొడుకుని కొడతావా? నీ కొడుకుని కాదు, ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నిన్ను కొడతా. అవసరమైతే చంపేస్తాను. ఉరికంబమేంటి? ఉరికంబమేంటి? నీ నోట్లోంచి ఈ మాటలొచ్చాయంటే
అవి ఊరికే రావని నాకు తెలుసు. ఏం చేయబోతున్నావురా? ఏం చేయబోతున్నారు? ఏయ్ అగో, ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? నువ్వేం చేశావో, నీ బావేం చేశాడో అది ముందు చెప్పు. మేమేదో చేయడం ఏంటి? పిచ్చా మీకు? ఏమీ చేయకపోతే, ఏది కప్పిపుచ్చుకోవడానికి కాకపోతే మరి అంత బంగారం డబ్బు వాళ్ళకెందుకిచ్చావు? వాళ్ళు బ్రతకడానికే నువ్వు బంగారం ఇచ్చావంటే నమ్మడానికి పిచ్చి వాళ్ళెవరూ లేరిక్కడ. ఏ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చావు? తప్పు చేసింది నువ్వా, నీ బావా? ఈసారి నన్ను ఎవ్వరూ ఆపలేరు. కానీ మీరేం చెయ్యాలనుకున్నా నేనాపుతాను. గుర్తుపెట్టుకోండి. ఎంత ధైర్యం దీనికి! నాకే వార్నింగ్ ఇస్తుంది. ఊర్మిళకి కళ్ళు పోయాయి కదా, భయపడి మన కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటాం అనుకుంటుంది. భర్త మీద ప్రేమరా, తేడా వస్తే ఈసారి నిజంగానే తగలబెట్టేస్తుంది. అది జరగకముందే ఈ ఆవేశాన్ని మనం చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుందాం. అన్నీ ఉపయోగించుకుని ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకుందాం. ఈ కళ్ళు ఎప్పుడొస్తాయో ఏమో, ఏంటో ఈ కర్మ. అమ్మాయి గారు, బాత్రూమ్ ఇప్పుడే క్లీన్ చేశాను. తడిగా ఉంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. సర్లే. జ్యూస్ ఇక్కడే పెట్టాను, పోసిమ్మంటారా? నేను తాగుతానులే. జాగ్రత్త మరి. లక్కీ బాబు గారు మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు. అంటే ఏంటి? మీ లక్కీ బాబు చూసుకోమని చెప్పకపోతే నువ్వు చూసుకోవా? లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, చూసుకో. అయ్యో మర్చిపోయానే. అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? ఎవరు? వాలి? అబ్బా, ఎలా కనిపెట్టా ఊర్మిళ? వచ్చేది మీ ఆయన అయి ఉండొచ్చు కదా. ఆయనైతే లోపలికి రావడంతోనే మాటలతో గుచ్చుతాడు. అయినా నువ్వు మాట్లాడకుండా ఏం చేస్తున్నావు? నీ అందం. రేయ్, నిజం ఊర్మిళ, నీకు కళ్ళు లేకపోయినా నా కంటికి కనిపించే అందంలో ఏమాత్రం మార్పు లేదు ఊర్మిళ. అమ్మా, అర్ధనారీశ్వర స్వామి వ్రతం చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను పంతులు గారు. మీ కోరికలన్నీ ఆ అమ్మవారికి ఏ రూపంలో నివేదించాలో ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది. ఆ విధంగా నిర్ణయిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి. అందులో నివేదన పత్రాలున్నాయి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఒక్కో పత్రం తీసుకోవాలి. అందులో ఉన్న ప్రకారం కోరిక నివేదిస్తే అమ్మవారు తప్పకుండా ఆ కోరికను తీరుస్తారు. ముందు దీక్షాదీపం వెలిగించి తర్వాత వచ్చి నివేదన పత్రాలు తీయండి. అమ్మా, నేను దీపం వెలిగించాను. ఆ నివేదన పత్రం తీయమ్మా. అలాగే అమ్మా.
తీయాలి. అందులో ఏం రాసుంటే అది చెయ్యాలి. ఏదుంటే చేయాలా? అవునరా, పూజారి చెప్పింది విన్నావు కదా. అలా చేస్తేనే కోరిక అమ్మవారికి చేరుతుంది. చేయకపోతే కోరిక అమ్మవారికి చేరదు, తీరదు కూడా. ఇప్పుడు వైదేహి ఏం కోరుకుంటోందో మనం తెలుసుకోవాలి. ఏముంటుందమ్మా? ఏం కోరుకున్నా ఏం చేసినా తన కడుపులో ఉన్న బిడ్డ కోసం, దేవాంశ్ కోసమే కదా. అంతే కదా. అయితే మరి ప్రత్యేకంగా ఏం కోరుకుంటుందో తెలుసుకునేంత వరకు ఆగడం ఎందుకమ్మా? అసలు ఏం కోరుకున్నా తీరకుండా చేస్తే సరిపోతుంది కదా. అది దేవుడి ముందు కోరుకుంటే ఆ కోరిక తీరకుండా మనమెలా ఆపగలంరా? ఆ నివేదన పత్రాల్ని ఆయుధంగా చేసుకుంటే ఆగిపోతుందమ్మా. ఎలారా? వైదేహి తీసిన పత్రంలో ఏ అభిషేకం చేయమనో ప్రదక్షిణాలు చేయమనో వస్తే ఈజీగా చేసేస్తుంది. అదే ఒక 1000 కొరడా దెబ్బలు తినాలని వచ్చింది అనుకో, అలాంటిది ఉండాలి కదరా. ఉండే ఉంటుందమ్మా. అటు చూడు, కొరడా పట్టుకుని నిల్చున్నాడు. ఒకటో రెండో కొరడా దెబ్బలు తిని కోరిక నివేదించుకోవాలని పత్రాలు రాసి పెట్టుంటారు. దాన్ని మనం 1000 కొరడా దెబ్బలుగా మార్చామే అనుకో, అది వైదేహికి వచ్చిందే అనుకో. ఆ 1000 కొరడా దెబ్బలు తిన్నాక వైదేహి కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ బతకడం అసాధ్యం. అంతేకాదురా, దీక్ష పూర్తయ్యే వరకు అరచేతిలో హారతి కర్పూరం వెలుగుతూనే ఉండాలి. అదెందుకమ్మా? ఏ చేతులతో మన మీద పెట్రోల్ పోసి తగలబెడతానందో అదే చెయ్యి హారతి కర్పూరంతో కాలిపోవాలి. నరకం అనుభవించాలరా. ఈ రెండూ జరిపిస్తే గుడి నుంచి అది ప్రాణాలతో వెళ్లదు. కాని మనం ఇలా అనుకున్న పత్రం వైదేహితో ఎలా తీయించగలం? వేరే ఏదైనా రావచ్చు కదా. ఏముందమ్మా, అందులో ఉన్నవన్నీ తీసేసి మనం కావాలనుకున్నవి రాసి వేస్తే సరిపోతుంది. అప్పుడు వైదేహి అందులో ఏ ఒక్కటి తీసినా మనం కోరుకున్నదే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ముందా పనిలో ఉందాం పద. నా బావకి ఏ ఆపద కలగకుండా చూడు తల్లి. మా బంధానికి ఎదురయ్యే పరీక్షలో మా బంధం నిలబడేలా అనుగ్రహించు తల్లి. ఈరోజు దీక్షని పూర్తి చేసే శక్తిని ప్రసాదించు. ఏంటత్తయ్యా, ఆ 1000 కొరడా దెబ్బలు నాకు తగలాలని మీరే రాశారు కదా? కానీ అక్కడ అమ్మవారు అందరి పాపాలను చూస్తూ ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి ఇచ్చేస్తుంది. నా బిడ్డ జోలికి, నా భర్త జోలికి వస్తే ఏం జరుగుతుందో ఈ 1000 కొరడా దెబ్బలు తిన్నాక అర్థమవుతుంది. తర్వాతైనా బుద్ధి మార్చుకోండి. ఏంటి బుద్ధి తెచ్చుకున్నది? ఆపండి 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 ఆపండి. అలా మధ్యలో ఆపకూడదమ్మా. నాదొక చిన్న సందేహం. ఇంతవరకు 1000 కొరడా దెబ్బలు తిని ఎవరైనా బతికిన దాఖలాలున్నాయా? ఏమో
ఇప్పుడు మీరు బ్రతికితే బ్రతికినట్టు, పోతే పోయినట్టు. అయినా 1000 కొరడా దెబ్బలు కావాలని మీరే రాసుకుని ఇప్పుడు దెబ్బలకు భయపడతారేంటి? మేము రాయడం ఏంటి? మీరు రాయకపోతే ఆ చీటీలు అక్కడికి ఎలా వస్తాయండి? అసలు ఇలాంటి నివేదన ఇక్కడ లేనే లేదు. ఆ కొరడా చూసి కొరడా దెబ్బలుంటాయా అని రాసినట్టున్నారు కదా. ఇది అమ్మవారి అనుగ్రహమే. అందుకే మీకీ బుద్ధి పుట్టేలా చేసింది. అనుభవించండి. మీరు కానివ్వండి. మన చావు మనమే కొని తెచ్చుకున్నామమ్మా. ఈ బుద్ధి అప్పుడే ఉండాలిరా. నొప్పి పుడుతుందా? పుట్టుదా మరి? ఇలా కొడుతుంటే నొప్పి పుట్టకుండా ఉంటుందా? అంటే మీ భక్తిలో చిత్తశుద్ధి లేదు. కోరికల్లో నిజాయితీ లేదు. ఉంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటే మీకు దెబ్బ తగలదు, బాధ కలగదు. ఇంతకీ ఏం కోరుకున్నారు? నా వల్ల కావట్లేదు. కాళ్ళు తిరుగుతున్నాయి. నా వల్ల కావట్లేదే. అమ్మా ఇంక నా వల్ల కావట్లేదు. నా వల్ల కావట్లేదు. గుళ్ళో దొంగ చిట్టీలు రాసినందుకు తగిన శాస్తి జరిగింది. పదండి. లక్కీ, అమ్మా, లక్కీ, లక్కీ, ఎందుకు వస్తాడులే? వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదల గురించే ఆలోచిస్తాడు. కట్టుకున్న పెళ్ళాం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అస్సలు ఆలోచించడు. ఎంతో కొంత ఆలోచించేది స్వాహ అత్తయ్య
వాలి. అయినా వాళ్ళేం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో. ఇలా చీకటిలో అటు ఇటు తిరుగుతూ నా జీవితం ముగిసిపోకూడదు. నేను అనుకున్నది జరగాలి. కళ్ళు లేకపోతేనే నేను సాధించాలనుకున్న నా లక్ష్యం నా కళ్ళ ముందే ఉంది. సరిగ్గా చేయడానికి వాళ్ళని వెనక నుండి నడిపించాలి. నడిపిస్తా. ఎవరు ఎవరు? లక్కీ, లక్కీ, లక్కీ నువ్వేనా? ఎక్కడున్నావు? వాలి, నువ్వొచ్చావా? అవును ఊర్మిళ, ఏంటి కింద పడ్డావా? అవును అవును, నీ గొంతేంటి అలా ఉంది? అదా, ఉదయం ఏదో జ్యూస్ ఇచ్చారు, గొంతు మారిపోయింది, గొంతు బొంగిరిపోయింది. సర్లే, ఉదయం నుండి ఏం చేస్తున్నారో ఏంటో ఏమీ తెలియకుండా ఒక్కదాన్నే ఇలాగే కూర్చున్నాను. నీ దగ్గరకు వద్దామనుకుంటే నాకు దారే కనిపించడం లేదు. ఏమున్నా ఏం చేస్తాను ఊర్మిళ, వాళ్ళను దెబ్బ కొట్టడానికి మనం అనుకున్న ప్లాన్ని. ఏమనుకున్నాం? అదే దేవాంశకు సంబంధించి టైం వచ్చినప్పుడు చెప్తామన్నావు కదా, దాని గురించే. ఓ, ఇప్పుడేం అనుకోలేదు, దాని గురించే ఆలోచిస్తున్నాను. కానీ వైదేహి బయటికెళ్ళింది, అమ్మ కూడా కనిపించట్లేదు. నువ్వేమైనా అమ్మతో ప్లాన్ చెప్పావా? చెప్పలేదు, కానీ బట్ ఒక ఐడియా ఉంది. పూట పూటకి ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది కదా, దాని ప్లేస్ లో వచ్చింది బాబు, ప్రదక్షిణాలు చేస్తుంది. ప్రదక్షిణాలా? ఎందుకు? ఉదయం నుంచి ఆవిడ కఠోర దీక్షతో, కఠిన ఉపవాసంతో అమ్మవారి దీక్ష చేస్తున్నారు. 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అవునా? అన్ని ప్రదక్షిణాలు ఎందుకు చేస్తుంది? తనిప్పుడు గర్భవతి పూజారి గారు. నేను అదే అభ్యంతరం చెప్పాను, కానీ దీక్షలో భాగంగా చెయ్యక తప్పలేదు. ఇంకా ఒక్క ప్రదక్షిణమే ఉన్నా, అది కూడా పూర్తి చేయగలుగుతుందో లేదో తెలియదు. బాబా దేవాంశ్, అయ్యమ్మా, అమ్మా. మీరేంటి ఇక్కడ? మీ అవతారం ఏంటి? దీక్షలో ఉన్నారు బాబు. అమ్మవారి కోరికలు తీరాలని నివేదన అర్పిస్తున్నారు. అవును, వైదేహి కడుపులో బిడ్డ బాగుండాలని దీక్ష చేస్తున్నాం దేవాంశ్. మీరా? మా బిడ్డ కోసం దీక్ష చేయడమా? ఏదో పనికిమాలని కోరుకుని ఉంటారు, చేతులు కాలే పరిస్థితి తెచ్చుకుని ఉంటారు. లేదు దేవాంశ్, వైదేహి దీక్ష పూర్తయ్యేంత వరకు మేము ఇలా చేతులు కాల్చుకోవాల్సిందే. అమ్మా, తొందరగా వైదేహిని తీసుకురా దేవాంశ్. మా, నీ దీక్ష పూర్తయిపోయింది. నువ్వు కోరుకున్న ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇక నువ్వు దీక్ష విరమించొచ్చు. అమ్మా, మన దీక్ష పూర్తయిపోయినట్టే. బతికిపోయావు, బతికిపోయావు. అమ్మా, అమ్మా తల్లి, తీర్థం తీసుకో అమ్మా. తల్లి, నేను భయపడ్డట్టు ఆ కళ మాత్రం నిజమవ్వకూడదు. బావకి ఏ హాని జరగకూడదు, ఏ హాని జరగకూడదు. నా మొక్కు నేను తీర్చుకున్నా, నీ మహిమ నువ్వు చూపించు. లక్కీ, ఏంటన్నాది? క్యారెట్ జ్యూస్ అమ్మా, ఊర్మిళ కోసం. తొందరగా కళ్ళు కనిపించాలని
పాపం లక్కీ బాబుకి కాలు బాగలేనప్పుడు ఊర్మిళ అమ్మగారు అసలు పట్టించుకోనేదే లేదు. కానీ ఊర్మిళమ్మకి కళ్ళు కనిపించకపోయినా లక్కీ బాబు ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత మంచివారో అమ్మగారు. నీకు అర్థమైంది లక్ష్మమ్మ, ఊర్మిళకి అర్థం కాలేదు. కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఏంటి నీరసంగా ఉన్నావు? ఏం కాలేదత్తయ్య, బాగానే ఉన్నాను. వైదేహి గుడికి వెళ్ళావా అమ్మా? వెళ్తున్నట్టు ఒక మాట చెప్పాలి కదా. మేమింకా దేవాంశ్తో హాస్పిటల్కి వెళ్ళావేమో అనుకున్నాం. అయినా ఒక్కదానివే ఎందుకు వెళ్ళడం? పక్కనే కదమ్మమ్మా. ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. బయటికొక్కదానివే ఎందుకు వెళ్ళడం? నువ్వేం చేసినా బిడ్డ మంచి కోసమే చేస్తావని తెలుసు. కానీ ఆ ప్రయత్నం ఊహించని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటాయి కదా. ఇక నుంచి ఒక్కదానివే వెళ్ళొద్దు. అలాగే అత్తయ్య. అవును, వాలి స్వాహాలెక్కడా? పొద్దుటి నుంచి ఇంట్లో లేరు. వాళ్ళ గుళ్ళో ఏమీ లేరు కదా? ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇందు మాతోనే వచ్చారు. ఇంకా లోపలికి రాలేదేంటి? అయితే మన అనుమానమే నిజమైంది. వీళ్ళు వైదేహిని ఏదో చేయడం కోసం గుడికెళ్తారు అనుకున్నాం కదా, అలాగే వెళ్లారు. ఏంటి మేం చేసేది? మా పరిస్థితి చూస్తుంటే మేము అలా చేసే వాళ్ళలో ఉన్నావా? అసలు మమ్మల్ని పరిస్థితుల్లో చూసాక కూడా అంత మాట ఎలా అనాలనిపిస్తుంది? అసలు మీ అవతారం ఏంటి ఇలా ఉంది? ఒంటి మీద ఆ వాతలేంటి? ఆ చేతులు అంతలా కాలిపోయి ఉన్నాయి. ఏమైంది? ఏమవుతుంది బామ్మ? చెయ్యరాందేదో చెయ్యాలనుకుని ఉంటారు, జరగరాందేదో జరుగుంటుంది. ఎప్పుడు మమ్మల్ని అనుమానించడం కాకపోతే వేరే పనేమీ లేదు బ్రదర్ నీకు? లేకపోతే ఈ దెబ్బలన్నీ ఎలా తగిలేరా? ఎలా అంటే ఏమని చెప్తాం అక్క? మేం చెప్పినా మీరు నమ్మరు కదా. వైదేహి బిడ్డ వల్ల ఎలాంటి అరిష్టము కలగకూడదని గుళ్ళో 1000 కొరడా దెబ్బలు తిన్నావు. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు ఇస్తా నీకు. తాగూర్మిళ. ఊసేస్తే కళ్ళు పోతాయి. ఆగు 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 ఆగు. అయ్యో దేవుడా, మిర్చిలా అన్నారు. అంతకన్నా ఎక్కువ ఘాటుగా ఉంది. అలాగే ఉంటుంది ఊర్మిళ, కళ్ళు రావాలంటే తప్పదు. ఇలా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఆ నీటితో పాటు రంగుల్లో కలిసిన విషం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు వచ్చేస్తాయంట. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకోసం ఈ దీక్ష? మనసులో లేనిపోని భయాలు పెట్టుకుని ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. అర్థం లేని భయాలతో మనసులో అనుమానాలను నింపుకున్నావు వైదేహి. అవన్నీ వదిలే. నువ్వు వదిలినా వదలకపోయినా ఇప్పుడు నేను నీ మాట వినను. నేను నిన్ను అనుమానించడం లేదు బావా. పరిస్థితుల వల్ల నిజం చెప్పలేకపోతున్నానంతే. ఇది నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. అమ్మా చెట్టు తల్లి, నా బాధ అర్థమైంది కదా, అందుకే మాట్లాడుతున్నావు కదా. నేను మీ నాన్నని అనుమానిస్తున్నానంట. ఆ మాట మీ నాన్నే అంటే నాకెలా ఉంటుంది చెప్పు? అసలు అది ఈ జన్మకి జరుగుతుందా? మరి మీ నాన్న ఎందుకు అలా అంటున్నారు? ఎందుకని అంటావేంటమ్మా? నీ భయమే నాన్నని నీకు దూరం చేస్తుందమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? అవునమ్మా,
ఏదో జరగబోతుందని నీ భయాన్నే నాన్నని నీకు దూరం చేస్తుంది. జాగ్రత్త అమ్మా. లేదు, అలా జరగటానికి వీల్లేదు. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? హ, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు. ఇంతకీ బాగానే రెడీ అయ్యావా? సార్ అదే ఇంటర్వ్యూ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. అయ్యాను సార్. ఆఫీస్ అడ్రస్ చెప్తే అక్కడికే వచ్చేస్తాను. అది మెయిన్ ఆఫీస్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అన్ని గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేసాం. అక్కడికి నువ్వు వస్తే చేసేసి పంపిస్తా ఇంటర్వ్యూ. అలాగే సార్. అడ్రస్ ఇదిగో మెసేజ్ చేస్తున్నా. చాలా తక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేసాం. ఇంటర్వ్యూస్ చేసే తక్కువ మందికే, కానీ వేకెన్సీస్ చాలా ఎక్కువ. నీకు వచ్చేసినట్టే పని అయిపోతుంది. వచ్చే త్వరగా. థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు సార్, మీ రుణం తీర్చుకోలేను. రుణందే ఉంది, తీర్చుకుందోలే ఈరోజే. సార్ అదే నా కంపెనీలో బాగా వర్క్ చేసి రుణం బాగా తీర్చుకుందు గాని. అలాగే సార్. ఇంతకు ముందు రిపోర్ట్స్ పట్టుకున్నావు కదా? తీసుకున్నాను బావా. డాక్టర్లు ఏం చెప్తారో అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అది తినను ఇది తాగను అంటే కుదరదు. నెలలు నిండే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాగే బావా, మన పాప కోసం ఏమైనా చేస్తాను. ప్రత్యేకించి నువ్వు చెప్పాలా బావా? మనసులో ఏమున్నా పైకి చెప్పేయాలి వైదేహి. మనసులో ఉంచుకుంటే అది మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆ బాధ మనల్ని దహించేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు తెలుసు బావా, కానీ నువ్వెంత అడిగినా నేను నిజం చెప్పలేను, నిన్ను దూరం చేసుకోలేను. వీళ్ళేంటిక్కడ? బావ చూడకూడదు, చూడకూడదు. బావా, ఏమైంది బావా? ఎందుకు కారేపా? మన రాజయ్య రాజలక్ష్మి వైదేహి. ఉండు బావా. బావా ఆగు. రాజయ్య, మీరేంటిక్కడ? బాబు, మా మనవరాలకి ఏదో కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఏం ఫోను? ఇంటర్వ్యూ కాల్ బాబు గారు. వీళ్ళసలు కనిపించకూడదు, వెళ్లిపోవాలని చెప్పి పంపిస్తే ఇలా అడుగడుక్కి తారసపడుతున్నారేంటి? ఎందుకు భగవంతుడా, దూరంగా ఉండాల్సిన వాళ్ళని దగ్గర చేస్తున్నా. ఇంటర్వ్యూనా? ఎక్కడా? సీమెన్స్ కంపెనీ. ఇక్కడే ఇంటర్వ్యూ ఉంది. కాలేజ్ నుంచి మెరిట్ లిస్ట్ తీసుకున్నారంట. ఆటో కోసం చూస్తున్నాము. ఓ, సీమెన్స్ కంపెనీనా? మరి ఇటు నిల్చున్నారేంటి? అటువైపు కదా వెళ్ళాలి. కంపెనీ అంటే ఆఫీస్లో కాదు బాబు గారు, ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందంట, అక్కడే ఇంటర్వ్యూ ఉందని రమ్మన్నారు. అలాగా, అటే వెళ్తున్నావు, నేను డ్రాప్ చేస్తాను. నిజంగా మీరు నా బావ క్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. మీకెందుకులేండి బాబుగారు ఇబ్బంది, మేము ఆటోలో వెళ్తాం. ఇందులో ఇబ్బంది ఉంది. వైదేహిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వెళ్లే దారే కదా, డ్రాప్ చేసి వెళ్తాను రండి. వద్దు బాబు, మేము ఆటోలో వెళ్తాం. ఏం రాజయ్య, ఇంట్లో జరిగింది మనసులో పెట్టుకున్నావా? అక్కడే మర్చిపోమని చెప్పాను కదా. చూడు వైదేహి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టైం అవుతుంది. మనం అటే వెళ్తున్నాం రండి అంటే రావట్లేదు. వాలి చేసింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదేం లేదు బాబుగారు. అయితే రావడానికి ఏంటి రాజలక్ష్మి? మీరు రాకపోతే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నువ్వైనా చెప్పు వైదేహి.
బావ రమ్మంటున్నాడు కదా, రండి. నా బావకి మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలీదు. ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ విషయం నాకు తెలుసు వైదేహి. వాళ్ళ కలలో కూడా నన్ను చెడ్డవాడు అనుకోరు గాని ముందు కారెక్కమను. ఎక్కండి. అది కాదమ్మగారు. మీరు కాదన్న ఇక బావ